అనంతపూర్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ అవునమ్మా, సెంటర్. ఓకే. మీరు ఇందాక ఒకటి చెప్పారు, అనంతపూర్లో ఇంకొకటి స్కూల్ పిల్లలకి సంబంధించి ఒక అవునమ్మా. ప్రోగ్రామ్. అనంతపురం క్యాంపస్లో మేము ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం సూపర్ 60 అనే కార్యక్రమాన్ని రన్ చేస్తున్నాం. ఈ సూపర్ 60 కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ముగిసి నెక్స్ట్ కళాశాల విద్యకై ఎంట్రన్స్లు రాయాలనే ఆలోచనతో ఉన్నటువంటి వందల వేల మంది పిల్లలు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కడికి అనంతపూర్కు వచ్చి అక్కడ కోచింగ్ తీసుకోవాలంటే 5,000 10,000 అవుతుంది. 5,000 10,000 ఇవ్వాలనే ఆ సామర్థ్యం ఉన్న చిన్న పిల్లలు ఆ 30-40 రోజులు తెలియని ప్రదేశాలకు పంపించడం తల్లిదండ్రులకు ఇష్టం ఉండట్లేదు. కాబట్టి అల్టిమేట్లీ దే విల్ బి లూజింగ్ ఆపర్చునిటీ టు గెట్ అడ్మిషన్స్ ఇన్ ద కాలేజెస్ వాట్ దే చూస్. హాలిడేస్ వస్తే మేము అందరూ నార్మల్గా ఊటీకి, కొడైకెనాల్కి, కేరళకి ట్రిప్స్ చేస్తారు ఉపాధ్యాయులు. కానీ ఈ ఉపాధ్యాయులు మాత్రం అధ్యాయ మారిపోతారు. అంటే పిల్లల దగ్గర కూర్చుని అధ్యయనము చేసేటువంటి అద్భుతమైన వ్యక్తులుగా మారిపోయారు. దాన్ని మేము సూపర్ 60 అని పేరు పెట్టాం. 5,000 మంది రిజిస్టర్ చేస్తే దాంట్లో 60 మంది అమ్మాయిల్ని 60 మంది అబ్బాయిల్ని తీసేసి 30 నుంచి 40 రోజుల పాటు మన క్యాంపస్లో వసతి భోజన సౌకర్యం చేసి అద్భుతమైన కోచింగ్ ఇచ్చేస్తాం. ఇప్పటిదాకా 3 బ్యాచ్లు జరిగాయి. 100% ప్లేస్మెంట్ విత్ అడ్మిషన్స్ విత్ గవర్నమెంట్ కాలేజెస్, IIIT, RDT, సత్యసాయి యూనివర్సిటీ, పాలీసెట్, ఏపీ అగ్రిసెట్, ఇలా 5-6 దీనికి మన పిల్లలు వెళ్ళిపోతున్నారనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ ఏప్రిల్లో మొదలు పెడుతున్నాం. ఇప్పటికి సుమారు 3,500 రిజిస్ట్రేషన్స్ అయినాయి గవర్నమెంట్ ఆఫ్ అనంతపురం సత్యసాయి జిల్లాల ప్రభుత్వ పాఠశాలల్లో. దీనికి మన లారాస్ ల్యాబ్స్ ఎవ్రీ ఇయర్ 12 లక్షలు ఇస్తోంది, స్పాన్సర్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. ఆ క్యాంపస్ మొత్తం అనంతపురం క్యాంపస్ కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళ CSR నిధులతో. ఇలా కార్యక్రమాలు సాగుతున్నాయి. అలాగే అసలు అభయాన్ని మీకు ఎందుకు పేరు పెట్టాలనిపించింది? అందులో ఉన్న మీనింగ్ భయము. అండి, ఆ విద్య భయం. అయ్యో నాకు చదువు రావట్లేదే, నాకు చదువుకోవడానికి సౌకర్యం లేదే అని భయము. అయ్యో నాకు అనారోగ్యం వచ్చిందే, నేనేం చేయాలి, ఎవరితో మొరబెట్టుకోవాలనే భయము. అయ్యో నాకు ఆ విజ్ఞానము లేదే, నేనేం చేయాలనే భయము. నాకు కొడుకులు బిడ్డలు నన్ను వదిలేశారే, నేనేం చేయాలని ముసలమ్మకు భయము. ఏదైనా సరే భయం ఏదైనా ఉంటే ఆ భయాన్ని తొలగించే విధంగా సంస్థలు పనిచేయాలి, ఆ భయాన్ని వదిలించే విధంగా సంస్థలు పనిచేయాలి. అప్పుడు ఏమవుతుంది, భయము కాస్త అభయముగా మారిపోతుంది. సో ఈ సంస్థ అభయముగా మారాలి. ఎవడికి ఎక్కడ ముందడుగు 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 వేద్దాము, కష్టాలే వచ్చినా, కన్నీరే కార్చినా, ఉప్పెనలు వచ్చినా, ఊపిరే పోయినా, ముందడుగు 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 వేద్దాం. ఏదైనా సరే చేద్దాం, చేతనైనా చేద్దాం, తెలియకపోతే తెలుసుకుందాం. ఈ ప్రాసెస్లో వాళ్ళు బెనిఫిట్ అయ్యారో లేదో మనకు తెలియదు, కానీ మనమైతే బెనిఫిట్ అవుతాం. మనకు టాలెంట్ ఇంప్రూవ్ అవుతుంది, మన స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, మన ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది, మన రైటింగ్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్, ఎక్స్ప్రెషన్ స్కిల్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ వచ్చేస్తాయి ఈ ప్రాసెస్లో.